హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఫ్రెషర్స్ హైరింగ్ .com, ఈ ప్లేస్మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా స్టూడెంట్ అవేర్నెస్ వీడియోస్లో భాగంగా ఈరోజు మన ఆంధ్ర పిల్లలందరూ కూడా తమిళనాడులో పోయి చేరుతూ ఉంటారు. ఈ ర్యాంకింగ్ తెలియక ఒకదానికి కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి టాప్ 10 యూనివర్సిటీస్ లిస్ట్ మనం ఈరోజు చెప్తూ ఉన్నాం. అగ్రస్థానంలో నెంబర్ 1 పొజిషన్లో విట్ వెల్లూర్. ఇది కన్సిస్టెంట్గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కానీ, ప్లేస్మెంట్స్లో కానీ, డిసిప్లైన్లో కానీ, రీసెర్చ్లో కానీ ఇన్నేళ్ళు ఒకే పొజిషన్లో ఉంటూ వచ్చింది. అనేక ఎన్ఐటీల కన్నా వీళ్ళ యొక్క ఫండా బాగుంది. అప్రాక్సిమేట్గా 800 కంపెనీలు విజిట్ చేస్తున్నాయి. దాదాపు 10 లక్షల పైనే వీళ్ళ ప్యాకేజ్ కూడా యావరేజ్ కూడా చూపిస్తున్నారు. కాబట్టి విట్ వెల్లూర్ నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2 పొజిషన్లో కట్టన్ కొలతూర్, ఎస్ఆర్ఎం చెన్నై క్యాంపస్, మెయిన్ క్యాంపస్ అయినటువంటి కట్టన్ కొలతూర్ క్యాంపస్, ఇది పొజిషన్ నెంబర్ 2లో ఉంది. పొజిషన్ నెంబర్ 3కి వచ్చేసరికి మీకు సత్యభామ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఇందులో మన ఆంధ్ర పిల్లలు, పర్టికులర్గా మా నెల్లూరులో అయితే మొత్తం సత్యభామలో నిండిపోయి ఉంటారు. సత్యభామ యూనివర్సిటీ పొజిషన్ నెంబర్ 3. పొజిషన్ నెంబర్ 4లో శాస్త్ర యూనివర్సిటీ. ఇది ఇంటర్మీడియట్ పర్సంటేజ్ని బట్టి అడ్మిషన్ ఇచ్చేటువంటి ఏకైక కాలేజ్ అండి. ఇంటర్మీడియట్ పర్సంటేజ్ని బట్టి అడ్మిషన్ ఇచ్చేటువంటి కాలేజ్, యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ. దీనికి చాలా ఫారెన్ యూనివర్సిటీతో కానీ మంచి టైప్స్ ఉన్నాయి, మంచి అకాడమిక్స్ ఉన్నాయి, మంచి రీసెర్చ్ ఉంది, మంచి ప్లేస్మెంట్స్ కూడా అవుతున్నాయి. 4th పొజిషన్ ఆర్ 3rd పొజిషన్ యూ కెన్ అడ్జస్ట్ అకార్డింగ్లీ. ఎందుకంటే శాస్త్రాల్లో మనకు అడ్మిషన్ డైరెక్ట్గా రాదు కాబట్టి, మనం ఎట్లా సత్యభామలో అయితే డైరెక్ట్ ఇస్తారు కాబట్టి మనం అడ్మిషన్ ఆ రకంగా తీసుకోవచ్చు. ఇది నెంబర్ 4 పొజిషన్ వరకు అయిపోయింది. నెంబర్ 5th పొజిషన్కి వచ్చేసరికి మనకి ఇప్పుడైతే శివనాడార్ యూనివర్సిటీ చెన్నై 6th పొజిషన్. అదేవిధంగా విట్ చెన్నై 7th పొజిషన్. ఎస్ఆర్ఎం సంబంధించినటువంటి ఇంకో 2 క్యాంపస్లు ఉన్నాయి, ఇది 8th పొజిషన్లో అట్లా ఉన్నాయి. 9th పొజిషన్లో తీసుకున్నప్పుడు భారత్ యూనివర్సిటీ ఉంది. 10th పొజిషన్లో మీకు హిందుస్థాన్ యూనివర్సిటీ, దాని తర్వాత జేపీ యూనివర్సిటీ అని డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇవి టాప్ 10 యూనివర్సిటీస్ ఇక్కడికి మనకి తమిళనాడు పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఒక్క విట్ ఒకటే అడ్మిషన్ చేయడం వీలు కాదండి, ఎందుకంటే విట్లో అడ్మిషన్ చేయడం అంటే చాలా తలనే ప్రాసెస్. విట్ తీసుకోకపోతే విట్ ఓకే ట్రై చేస్తాము, ఒకవేళ విట్ కుదరకపోతే ఎస్ఆర్ఎంలో తీసుకుంటానంటే మాత్రం మీరు అడ్మిషన్కి అప్రోచ్ అవ్వచ్చు. ఎస్ఆర్ఎం అడ్మిషన్స్ అయితే 4,20,000 రూపాయలు ఎంత ఫీజు ఉంది, మీరు హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. అడిషనల్గా మీకు ఒక 1.5 lakhs వరకు డొనేషన్ ఉంటుంది, అది పే చేసుకొని మీరు హ్యాపీగా అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎస్ఆర్ఎం కూడా వాళ్ళు స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేస్తారు. మెయిన్ ఇక్కడ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఈ టాప్ 5 యూనివర్సిటీలో చేరితే మీకు దగ్గర 800 కంపెనీస్, 500 కంపెనీస్, 400 కంపెనీస్ వస్తాయి. ఎక్కడో దగ్గర మీరు అకామిడేట్ అవ్వచ్చు. అట్లీస్ట్ మీరు 3-4 బెటర్ పెర్ఫార్మెన్స్ చేసిన, అట్లీస్ట్ ఇద్దరిలో బెటర్ పెర్ఫార్మెన్స్ అంటే 50% ఎలాగైనా వాళ్ళు ప్లే చేస్తారు, 50-60% చిన్నగా లాగేస్తారు ఎంత రిస్క్ ఉన్నా కూడా. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి కాబట్టి మీకు స్కిల్కి తగినటువంటి జాబ్ సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక చిన్న కాలేజ్ తీసుకున్నారనుకోండి, ఇంక్లూడింగ్ సిబిఐటి అయినా కూడా మీకు 40-50 కంపెనీస్ కన్నా ఎక్కువ రావు, మ్యాక్సిమం ఒక 40 కంపెనీస్ వస్తాయి. సో 40 కంపెనీస్కి 800 కంపెనీస్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మెకానికల్ తీసుకునేవాడు సిబిఐటీలో తీసుకున్నాడు అనుకోండి, మెకానికల్ సిబిఐటీలో ఎన్ని ఆఫర్లు వస్తాయి, ఎన్ని కంపెనీస్ వస్తాయి, ఒక 3-4 కంపెనీస్ వస్తాయి. అక్కడ దగ్గర 40 కంపెనీలు వస్తాయి. సో నువ్వు కానీ స్కిల్ తర్వాత నువ్వు మంచి ప్రాజెక్టులు చేసుకొని మంచి స్కిల్ కానీ ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్గా యూ కెన్ బి ప్లేస్డ్ అన్నట్టు. కాబట్టి పెద్ద కాలేజీలు తీసుకోవడం వల్ల ఇవి అడ్వాంటేజెస్. చెన్నైలో ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీస్ కాబట్టి నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిట్ చేసేదాన్ని బట్టి కూడా మనం కాలేజీ యొక్క భవిష్యత్తుని అనుకోవచ్చు. ఎందుకంటే ఎలాగూ బడ్జెట్ పెడుతున్నాం, 20 లక్షలు పెట్టినప్పుడు ఉన్నదంటే బెస్ట్ క్యాంపస్, ఇప్పుడు మనకి డబ్బులు ఇస్తే పని అయిపోయేటువంటి క్యాంపస్ ఎస్ఆర్ఎం తీసుకుంటే మంచిగా అవుతుంది, అడ్మిషన్స్ అవుతాయి, సత్యభామలో అవుతాయి. భారత్ అనేది వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. యాక్చువల్గా దే ఆర్ కంపీటింగ్ విత్ ఈవెన్ ఎస్ఆర్ఎంతో ఈక్వల్గా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు.
సో, ఇంకా గ్రోయింగ్ యూనివర్సిటీస్ అక్కడ చాలా ఉన్నాయి. ధనలక్ష్మి శ్రీనివాసన్ అని, జాయ్ యూనివర్సిటీ అని, ఎంజీఆర్ యూనివర్సిటీ అని, వేల్‌టెక్, వేల్స్ ఒకటి కాదాడ. ఇవన్నీ టాప్ 10లో లేవు గానీ చెప్తున్నా విషయం. ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. సో, మీకెక్కడ తమిళనాడు యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలనుకున్నా మీరు జోష్ ఇన్నోవేషన్స్‌ని సంప్రదించొచ్చు. మీకెప్పుడు కూడా 9133311450 నెంబర్‌లో నేను అందుబాటులో ఉంటాను. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ చేయటంలో మా సహాయం ఎప్పటికీ మీకుంటుంది. థాంక్ యూ సో మచ్. బై బై.